తెలంగాణ బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ జనగాంలో మేము ఒక చిన్న గ్యాదరింగ్, ప్రథమ ఉద్దేశం గ్యాదరింగ్ ఏంటంటే 17వ తారీఖు నాడు ఉమెన్స్ బిల్ రిజెక్షన్ పైన ఒక చిన్న డిబేట్. ఏ పార్టీ అనేది లేకుండా, మతం అనేది అసలు విషయమే లేకుండా, ఒక స్త్రీలు మాననీయ ప్రధానమంత్రి మోదీ గారు అతను 33% రిజర్వేషన్కు స్త్రీలకు ఇచ్చేసి రాజ్యాధికారంలో వాళ్ళను భాగస్వామ్యం చేయాలనేది ఆయన యొక్క ఆబ్జెక్టివ్ ఉంది. సో దాంట్లో కొన్ని డిబేట్ జరిగేసి అది పాస్ ఆన్ అయిపోయింది. దాన్ని రిజెక్షన్ అన్నారు. ఇటువంటి పాస్ ఆన్లు చాలా గత 96 నుండి జరుగుతూనే ఉంది. సో స్త్రీలుగా దీంట్లో ఇక్కడ చాలా సీనియర్, దీంట్లో విద్యావంతులు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, దీంట్లో లెక్చరర్స్, టీచర్స్, కామన్ లేబర్ వాళ్ళు కూడా స్త్రీలు ఉన్నారు. రాజకీయంగా రుచి ఉన్నవాళ్ళు ఇక్కడ. మనం వారి నోటికుంటేనే వాళ్ళ మనోభావాలు మరి బిల్లు తుడిచిపెట్టినందుకు, పోస్ట్ పోన్ చేసినందుకు, మరి ఆధునిక ఈ రోజులలో స్త్రీలు వాళ్ళ యొక్క మనస్సు ఎంత బాధపడ్డదో, మరి వీళ్ళను వంటింటి సైడు పోదామందామా, లేకపోతే ఎస్ రాజ్యాధికారంలో మీరు అన్ని విధాలు ఉగ్గుపాలతోటి కొడుకును బిడ్డను ఏ విధంగా అయితే శక్తివంతులు చేస్తారో, మరి శక్తివంతుల్లాగా చేసి మీరు కూడా రాజకీయంలో ఉండి ఈ సమాజాన్ని కొడుకులు బిడ్డల్లాగా చూసుకుంటారా అనేది మా యొక్క ఆలోచన. వారి నోటికి ఉంటే వాళ్ళని అడిగి చూద్దాం. ఇక్కడ అంగోటి అనిత గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బై ప్రొఫెషన్ ఒక లాయర్ అండ్ షీ వాజ్ ఎ లెక్చరర్ అండ్ కంటెస్టెడ్ అండ్ షీ లెడ్ యాజ్ ఏ కౌన్సిలర్ ఆల్సో. ఒక పార్టీ నుండి కౌన్సిలర్గా చక్కగా 5 సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మేడంనే ఈ సెషన్, చిన్న సెషన్ని దీన్ని లీడ్ చేయాలని మా యొక్క. ఈరోజు ఇక్కడ సమావేశం ఒక మహిళలను మాకు తోడుగా 2 అన్నలు ఉన్నారు. కానీ చాలా బాధపడవలసిన విషయము. ఎందుకంటే మహిళా సాధికారతకు, ఒక మహిళ సమానత్వ రాజకీయాలకు భావించిన మన మహిళా బిల్లు వీగిపోవడం చాలా అన్యాయం, బాధాకరం, ఖండనీయం. మరి జనాభా దేశంలో, భారతదేశంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. మరి అందరికీ రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని రానియకుండా కేవలం ఒకే ఒక డీలిమిటేషన్ అనే పేరుతో మహిళా హక్కులను కాలరాశారు. ఆనాడు మనుధర్మంలో కూడా మహిళలు వంటింటికే పరిమితం అయ్యేది. ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం పోరాడారు. మహిళలు బానిసలుగా కొన్ని యుగాలు మనం బానిసలుగానే ఉన్నాం. అలాంటిది మారాలి, పరిస్థితులు మారాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోడ్ బిల్లుని, హిందూ కోడ్ బిల్లుని అమలు చేస్తే దాన్ని కూడా అదే పార్లమెంట్లో మహిళలకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ముందుకొచ్చి ఆయన మంత్రి పదవినే రిజెక్ట్ చేసి మన న్యాయం చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏం మారింది? ఆ రోజు వ్యతిరేకించారు, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహిళలు అన్నిట్లో ముందుకు సాగుతూ ఉన్నారు, అన్ని రంగాలలో దూసుకొని ముందుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనకు కావాల్సిన హక్కులు, గౌరవం, ఎక్కడ అవకాశాలు ఇంకా దొరకడం లేదు. టెక్నికల్గా ప్రపంచం ముందుకెళ్తున్నది, భారతదేశం కూడా ముందుకెళ్తున్నది. కానీ స్టిల్ మహిళలకు మాత్రం అవకాశాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడు ఒక మాట అన్నారు, ఐ మెజర్ ద డెవలప్మెంట్ ఏ స్టేట్ ఆర్ నేషన్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్ వాట్ ఎవర్ దే అచీవ్. ఎక్కడైతే మహిళలు అభివృద్ధిలోకి వస్తారో అప్పుడే ఆ స్టేట్ కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది అన్నట్టు మన అంబేద్కర్ గారు చెప్పింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఇటు పాలక వర్గం కానీ అటు ప్రతిపక్ష వర్గం కానీ ఆలోచించి మరి వాళ్ళకు విభేదాలు ఉంటే పక్కన పెట్టి
మరి మహిళా బిల్లుని ఆమోదించాలని మా మహిళలను అందరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన పూర్వీకులు కూడా అన్నారు, ఎత్త నార్యంతు పూజంటే రమంతే తత్ర దేవత అని. ఎక్కడైతే స్త్రీలకు గౌరవింపబడతారో అదే విధంగా అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. కాబట్టి మేమందరం కలిసి దీన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మాకు తోడుగా మేధావులు, మహిళలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని నేను కోరుకుంటూ మేము దీన్ని మా మహిళా బిల్లు అమలు అయ్యే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. జై మహిళా శక్తి. 33%. దేశంలో 50% మేము మహిళలమే ఉన్నాము. చట్టసభలో మహిళా బిల్లు 33% ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ గారు మా బిల్లును ఆమోదించారు. కానీ దీనికి వేరే కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు? మేము మహిళల మగవాళ్ళతో సమానంగానే ఉన్నాం కదా, అన్ని రంగాలలో ముందున్నాం కదా. మేము ఏది వెనక్కిపోతున్నాము? మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము ఎక్కడి దాకైనా వెళ్ళి పోరాటం చేస్తాం. మహిళా శక్తి అంటే ఏందో చూపిస్తాం. మహిళలు అంటే ఆది పరాశక్తి అని మమ్మల్ని గుర్తించుకోవాలి. మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి. కేంద్ర ప్రభుత్వము 12 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంలో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల వారి యొక్క ఆలోచన విధానాన్ని మాకు అస్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలను కోటీశ్వరులు చేస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అలాగే మహిళలకు సమాన హక్కులను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వము, ఇరువురు మహిళల పట్ల విచక్షణ అలాగే విభేదం చూపిస్తున్నారని మేము ఈ బిల్లు విషయంలో మేము తెలియజేస్తున్నాము. దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మేము తలుచుకుంటే ఏది కూడా అసాధ్యమైనది లేదు, అంత సాధ్యమే. ప్రతి రంగంలో, విద్యారంగంలో, తర్వాత రక్షణ రంగంలో, అలాగే అనేక రంగాలలో ప్రతి రంగంలో మహిళలు ముందున్నారు. కాబట్టి రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందుంటారని మీరు గమనించాలి. మా డిమాండ్లను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. 33% బిల్లును మీరు ప్రవేశపెట్టి సానుకూలంగా మరొకసారి చట్టసభలో వాటిని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేంత వరకు డిమాండ్ చేస్తూ, ఇలాగే మేము ఖండిస్తూ మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళల పట్ల మేము జనగామ పట్టణం నుండి డిమాండ్ చేస్తున్నాం. జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. 33%. దేశంలో 50% మేము మహిళలమే ఉన్నాము. చట్టసభలో మహిళా బిల్లు 33% ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ గారు మా బిల్లును ఆమోదించారు. కానీ దీనికి వేరే కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు? మేము మహిళల మగవాళ్ళతో సమానంగానే ఉన్నాం కదా, అన్ని రంగాలలో ముందున్నాం కదా. మేము ఏది వెనక్కిపోతున్నాము? మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము ఎక్కడి దాకైనా వెళ్ళి పోరాటం చేస్తాం. మహిళా శక్తి అంటే ఏందో చూపిస్తాం. మహిళలు అంటే ఆది పరాశక్తి అని మమ్మల్ని గుర్తించుకోవాలి. మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి, మహిళా శక్తి వర్ధిల్లాలి. కేంద్ర ప్రభుత్వము 12 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంలో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల వారి యొక్క ఆలోచన విధానాన్ని మాకు అస్పష్టంగా కనిపిస్తుంది. మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలను కోటీశ్వరులు చేస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అలాగే మహిళలకు సమాన హక్కులను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వము, ఇరువురు మహిళల పట్ల విచక్షణ అలాగే విభేదం చూపిస్తున్నారని మేము ఈ బిల్లు విషయంలో మేము తెలియజేస్తున్నాము. దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మేము తలుచుకుంటే ఏది కూడా అసాధ్యమైనది లేదు, అంత సాధ్యమే. ప్రతి రంగంలో, విద్యారంగంలో, తర్వాత రక్షణ రంగంలో, అలాగే అనేక రంగాలలో ప్రతి రంగంలో మహిళలు ముందున్నారు. కాబట్టి రాజకీయ రంగంలో కూడా మహిళలు ముందుంటారని మీరు గమనించాలి. మా డిమాండ్లను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. 33% బిల్లును మీరు ప్రవేశపెట్టి సానుకూలంగా మరొకసారి చట్టసభలో వాటిని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేంత వరకు డిమాండ్ చేస్తూ, ఇలాగే మేము ఖండిస్తూ మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళల పట్ల మేము జనగామ
పట్టణం నుండి డిమాండ్ చేస్తున్నాం. జై మహిళా శక్తి. జై మహిళా శక్తి. పొడుగున శ్రీలత మాజీ కౌన్సిలర్, గౌరవనీయులైన కన్నా భిక్షపతి సార్ గారికి, రమేష్ అన్నకి, అక్కడున్న అశోక్ అన్నకి, ఇక్కడున్న అక్కలకు, చెల్లెళ్ళకు, అందరికీ, నాతోటి మాజీ కౌన్సిలర్ అనితకి, ఇప్పుడు కౌన్సిలర్ సువార్తకి, అందరికీ నమస్కారం. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ, మా నరేంద్ర మోడీ గారు మా బిల్లును 33% రిజర్వేషన్ పెట్టాలని ఆమోదించినారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మహిళలకు ఎందుకు 33% అని. మేము కూడా మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో ఉంటున్నాము. మేము అన్నిట్లలో ముందు ఉంటున్నాము. మా ఇప్పుడు చట్టసభలో కూడా బిల్లు పెట్టాలని మా ప్రభుత్వము ఆమోదిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుంది. ఎందుకు? మహిళలు ఒంటింటికే పరిమితమా? మేము కూడా అన్ని రంగాలలో ముందు ఉంటున్నాం. మేము పైలట్ కాంచని అన్ని కాంచె నడుపుకుంటూ వస్తున్నారు. అన్ని దాంట్లో ప్రతి ఎక్కడ చూడు మహిళనే ఉంటుంది. అలాగే మహిళలకు కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ పోరాటము మేము ఎక్కడి వరకైనా వెళ్ళి సాధించుకొని మా 33% రిజర్వేషన్ని తీసుకొని వస్తాం. మేము కూడా ఒంటిలకే పరిమితం కాదు అనే మాటను మేము కూడా అన్ని రంగాల్లో ముందుంటామని మేము వ్యక్తం చేస్తున్నాం. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనగామ పట్టణంలో ఈ యొక్క చిన్న మహిళా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మహిళలు కౌన్సిలర్ గారు సువార్త గారు, మాజీ కౌన్సిలర్ అనిత గారు, ఉడుగుల శ్రీలత గారు, మొన్న 16వ వార్డు నుండి పోటీ చేసిన మాచెర్ల స్వరూప గారు, ఈ యొక్క సమావేశాన్ని లీడ్ చేస్తున్న డాక్టర్ కన్నా భిక్షపతి గారు, ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న మహిళా తల్లులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సృష్టి అంటేనే ఒక మహిళ. సృష్టి ఈరోజు ఈ విధంగా ఉందంటే ప్రకృతికి మహిళనే దానికి ప్రధాన కారణం. ఈరోజు భూమిలో సగం, ఆకాశంలో సగం, అదేవిధంగా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు తప్పకుండా చట్టసభలో, ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్లో 33% రిజర్వేషన్ ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బిల్లు ప్రవేశపెడితే దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమిలో అనేకమైన పార్టీలు ఈ యొక్క మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం, మహిళల యొక్క అభ్యున్నతి కోసం అనేకమైన గడిచిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 11 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందించడం జరిగింది. ఈరోజు 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో స్వచ్ఛ మహిళలు ఉదయాన్నే చెప్పు పట్టుకొని బయటికి వెళ్తున్నారనే ఉద్దేశంతో, మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం ఏర్పాటు చేసిన ఘనత భారత ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మహిళల అభ్యున్నతి కోసము, మహిళల యొక్క ఆత్మ గౌరవం కోసము ప్రతి ఇంటింటికి ఈరోజు మన ఇంటి పొయ్యి దగ్గర తమ యొక్క కండ్లు ఖరాబ్ అవుతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్న ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటింటికి గ్యాస్ పొయ్యిలు అందించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా తీసుకొని ఈరోజు కుటుంబంలో ఒక మహిళ జన్మించిందంటే ఎంతో ఆ యొక్క తల్లిదండ్రులకు గుండె భారంగా ఉంటుంది ఆ యొక్క సందర్భంగా ఈరోజు భారత ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా మహిళల యొక్క సాధికారిత కోసము అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు భారత ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. తమ యొక్క హక్కుల కోసం తప్పకుండా హక్కులను కాపాడడం కోసము
చట్టసభలో కూడా మహిళలు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు బిల్లు ప్రవేశపెడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని తుడుచుకుపెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మహిళలు ముందుండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి. ఇక్కడికి వచ్చినటువంటి పట్టణ బీజేపీ అధ్యక్షుడు రమేష్ గారికి, అశోకన్న గారికి, అలాగే డాక్టర్ గారికి, నా అక్కా చెల్లెలకి, మాజీ కౌన్సిలర్లకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నెల 17వ తారీఖు మనం చాలా ఉత్కంఠంగా ఎదురు చూసాము. 2023 నుండి ఈ యొక్క బిల్ అనేది ఆమోదంలో మాత్రమే ఉంది. 17వ తారీఖు 33% మహిళలకు కేటాయించాలి, సీట్ కేటాయించాలి అనేటువంటిది ఒకటి ప్రతిపాదన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము. మరి అది డీలిమిటేషన్, అలాగే మహిళల యొక్క స్వ అభిమానాన్ని వారికి అందేటువంటి ప్రతిఫలాలను అందకుండా చేసినటువంటి 131వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు పెద్దపీట వేస్తున్నాము అనేటువంటిది ఒక అపోహలో మమ్మల్ని ఉంచి ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. మహిళలు అభివృద్ధి చెందితే దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతీయత, పట్టణీకరణ, నగరీకరణ, గ్రామాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి విషయము విశ్లేషకులకు తెలుసు, అలాగే రాజకీయ నాయకులకు తెలుసు, అనేక పండితులకి కూడా తెలుసు. అయినప్పటికీ మమ్మల్ని వంటిల్లు కుందేలు కాదు కదా, మాకు ఇచ్చేటువంటి స్థానాన్ని కూడా ఇవ్వని స్థితిలో మారుస్తున్నారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, డిమాండ్ చేయట్లేదు. మా హక్కుల కోసం మేము పోరాటం చేయగలము, మేము అడగగలము, మేము యుద్ధాలు చేయగలము. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు, చాకలి ఐలమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహారాణులు, వీరనారీలు ఈ యొక్క గడ్డ మీద ఈ భారతదేశంలో ఉన్నారు. భరతమాతే ఒక ఆడబిడ్డ అని మీరు ఒకసారి గుర్తించుకోగలరని మనవి చేస్తున్నాం. మా యొక్క జనగామ పట్టణ గడ్డ మీద నుండి ఈ యుద్ధ బేరి మోగించాలనేటువంటి సంకల్పంతో నాతో పాటు కూర్చున్నటువంటి ప్రతి మహిళ ఒక వీరనారిగా, ఎందుకంటే హక్కుల కొరకు పోరాడేటువంటి మేము కోరుకుంటున్నాం కనుక మాతో పాటు ఉన్నటువంటి సహకారంగా ఉన్నటువంటి మా సోదరులు దయచేసి ఇది మీరు రాజకీయంగా కాకుండా ఒక సమానత్వాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక సానుకూలటువంటి స్వభావాన్ని కలిగి మాకు సహకరించాలని రెండు కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ, అదే మాదిరిగా ఏదేమైనప్పటికీ మాకు ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో అది తిరిగి సానుకూలమైనటువంటి సమయాన్ని ఏర్పరచుకొని మళ్ళీ మీరు బిల్లు ప్రవేశపెట్టి మీ యొక్క ఓటును వినియోగించుకోగలరని మనవి చేస్తూ, ఈ యొక్క చిన్న సమయం నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మహిళలకు 33% రిజర్వేషన్, మహిళలకు 33% రిజర్వేషన్, చట్టసభలో మహిళా బిల్లు, చట్టసభలో మహిళా బిల్లు